నాకు ఒక స్టూడెంట్ గుర్తొస్తున్నాడు. చాలా బాగా చదివేవాడు. పేరెంట్స్ కూడా చాలా బాగా అతనికి గైడ్ చేసేవాళ్ళు. అండ్ టీచర్స్ చెప్పినట్టు నోట్స్ కూడా ప్రిపేర్ చేసేవాడు. అర్ధరాత్రి 12 వరకు కూర్చొని చాలా బాగా కష్టపడి చదివేవాడు. కానీ రిజల్ట్ వచ్చేసరికి అతనికి ఏడుపు మాత్రమే మిగిలింది. అలా ఎందుకు జరిగిందో అతనికి అర్థం కాలేదు. కానీ నాకు అర్థమైంది. అతను చదివాడు, కానీ ఏదీ నేర్చుకోలేదు. మెమరైజ్ చేశాడు, బట్ లెర్నింగ్ అనేది జరగలేదు. ఈ రెండిటికి తేడా తెలుసుంటే ఇప్పుడు అతనికి ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదు. డిఫరెన్స్ ఏంటి అనేది తెలియజేయడానికి ఈరోజు ఈ వీడియో. ఒక మామిడి చెట్టుని ఇమాజిన్ చేసుకోండి. దానికి చెట్టు నిండా పళ్ళున్నాయి. మంచి రంగు మీరి అందంగా కనిపిస్తున్నాయి. చదువులో ఈ పండ్లే ఫ్యాక్ట్స్, డేట్స్, ఫార్ములాస్, డయాగ్రామ్స్, డెఫినిషన్స్, మనకి టెక్స్ట్ బుక్ లో కనిపించేవన్నీ కూడా ఈ పండ్లే. కానీ ఈ పళ్ళు ఎందుకున్నాయి? కొమ్మలు ఉన్నాయి కాబట్టి కొమ్మలకి వేలాడుతూ ఉన్నాయి. మరి ఈ కొమ్మలు దేనికి అటాచ్ అయి ఉన్నాయి? ఒక పెద్ద స్ట్రాంగ్ ట్రంక్. మరి ఈ ట్రంక్ స్ట్రాంగ్ గా ఎలా నిలబడగలిగింది? వేళ్లు ఉన్నాయి కాబట్టి. ఆ వేళ్లే కాన్సెప్ట్స్, అసలైన అర్థం. అవే ఫౌండేషన్. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? చెట్లకున్న పండ్లను మాత్రమే చూస్తున్నారు, వాటినే కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, వేళ్లను సరిగ్గా అర్థం చేసుకోకుండానే. కానీ ఎగ్జామ్లో ఒక్క ట్విస్ట్ వస్తే చెట్టుకున్న పండ్లు మొత్తం రాలిపోయి వేస్ట్ అయిపోతాయి. ఆ ఫ్యాక్ట్స్ మీకు ఎందుకు పనికిరావు. ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆనెస్ట్ గా ఆన్సర్ చేయండి. మీకు ఐపీఎల్ అంటే చాలా ఇష్టం, లేదా మీకు ఏదైనా ఫేవరెట్ గేమ్ ఉందనుకోండి. దాని గురించి మీరు గంటల తరబడి మాట్లాడగలుగుతారు. మీ ఫేవరెట్ ప్లేయర్ గురించి చెప్తారు. అందులో ఉన్న స్టాటిస్టిక్స్ అన్నీ కూడా మీకు నోటి మీదే ఉంటాయి. ఇలా ఎలా చేయగలుగుతున్నారు? మీరు దాన్ని పదే పదే రివైజ్ చేశారా? లేదు. అది న్యాచురల్ గా గుర్తుంది. ఎందుకంటే మీకు గేమ్ అర్థమైంది, మీరు దాన్ని మెమరైజ్ చేయలేదు, ఎక్స్పీరియన్స్ చేశారు, కనెక్ట్ అయ్యారు. అదే విధంగా సబ్జెక్ట్స్ కూడా అర్థమైతే మీకు ఎగ్జామ్ లో స్ట్రెస్ అనే మాటే ఉండదు. కానీ మన బ్రెయిన్ కి మెమరైజేషన్ అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒక పేజ్ చదివారు, దానికి నోట్స్ రాశారు, చాలా అచీవ్ చేశాననే ఫీలింగ్ వస్తుంది, స్టడీస్ కంప్లీట్ చేశాననే ఫీలింగ్ వస్తుంది. దీన్నే సైకాలజీలో ఇల్యూషన్ ఆఫ్ నోయింగ్ అంటారు. మీకు తెలుసు అన్నట్టుగానే అనిపిస్తుంది. ఇదే మీ బ్రెయిన్ మీకు చేసే ట్రిక్. కానీ ఎగ్జామినేషన్ హాల్లో ఈ ట్రిక్ పనిచేయదు. ఇక్కడ చాలా డేంజరస్ ట్రాప్ ఉంది. దీన్నే నేను ఎగ్జామ్ టాపర్ ట్రాప్ అంటాను. మీరు 9th 10th క్లాస్ లో ఉన్నప్పుడు మెమరైజేషన్ వల్ల మార్క్స్ వస్తాయి. ఈజీగా ఎగ్జామినేషన్ లో వచ్చే క్వశ్చన్స్ ని ప్రెడిక్ట్ చేయగలుగుతారు అండ్ ప్యాటర్న్ మీకు అర్థమైపోతుంది. కాబట్టి మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. టీచర్స్ మిమ్మల్ని ప్రైజ్ చేస్తారు, మీరు హ్యాపీ అండ్ మీ పేరెంట్స్ కూడా హ్యాపీ. కానీ హయ్యర్ క్లాసెస్ కి వెళ్ళాక ఆర్ జేఈఈ, నీట్, యూపీఎస్సి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు స్టూడెంట్ సడన్ గా స్ట్రగుల్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే ఫౌండేషన్ లేదు. మీరు వీక్ ఫౌండేషన్ మీద బిల్డ్ చేసే కొద్దీ ఆ నిర్మాణం కూలిపోతుంది. మీకు తెలుసా, న్యూరో సైన్స్ చెప్పేది ఏంటంటే మీరు రోట్ మెమరైజేషన్ చేయడం వల్ల బ్రెయిన్ లో వీక్ న్యూరల్ పాత్వేస్ డెవలప్ అవుతాయి. ఇవి చాలా ఈజీగా డికే అవుతాయి. అందుకే ఎగ్జామినేషన్ టైంలో ఏదైనా ట్విస్ట్ చేసిన క్వశ్చన్ అడిగితే దాన్ని మీరు ఆన్సర్ చేయలేకపోతూ ఉంటారు. కానీ కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ వల్ల స్ట్రాంగ్ ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్స్ ఏర్పడతాయి. దీనివల్ల మెమరీ లాంగ్ టర్మ్ లోకి వెళ్తుంది. ఎగ్జామినేషన్ లో ఎలాంటి ట్విస్ట్ ఇచ్చినా సరే మీరు దాన్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మీకు ఒక ట్రూత్ చెప్తాను. జేఈఈ, నీట్, యూపీఎస్సి మొదలైన ఎగ్జామ్స్ అన్ని కూడా స్పెషల్ గా డిజైన్ చేయబడ్డాయి మెమరైజర్స్ ని ఎలిమినేట్ చేయడానికి. జేఈఈ అడ్వాన్స్ లో మీకు కేవలం ఫార్ములా తెలిస్తే సరిపోదు, ఆ ఫార్ములాని ఎక్కడ అప్లై చేయాలి అనేది అర్థమై ఉండాలి. అదే విధంగా యూపీఎస్సిలో డైరెక్ట్ గా ఫ్యాక్ట్ ని అడగరు. 2-3 కాన్సెప్ట్స్ మిక్స్ చేసి ఒక న్యూ సిచ్యువేషన్ క్రియేట్ చేసి దానికి అప్లై చేయమని అడుగుతారు. ఇవే కాదు, రియల్ లైఫ్ లో కూడా అంతే. ఒక డాక్టర్ గా మీకు టెక్స్ట్ బుక్ లో లేని పేషెంట్ వస్తాడు. ఒక ఇంజనీర్ గా మీకు మాన్యువల్ లో లేని ప్రాబ్లం వస్తుంది. అండ్ యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ మీకు ఎప్పుడూ లేని ఛాలెంజ్ వస్తుంది. అప్పుడు మీకు కావాల్సింది థింకింగ్ ఎబిలిటీ, నాట్ మెమరీ ఎబిలిటీ. సరే, మరి ఈ రోట్ మెమరైజేషన్ ని ఆపేసి మీ అండర్స్టాండింగ్ ని స్ట్రెంథెన్ చేయడానికి 3 స్ట్రాటజీస్ ఇస్తున్నాను. వాటిని ఇమీడియట్ గా కూడా మీరు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ వన్, వై చైన్ టెక్నిక్. ప్రతి కాన్సెప్ట్ మీరు చదివినప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
ఈ ప్రశ్నని మీరు పదే పదే అడగండి. ప్రతిసారి మీకు మీ వైకి దొరికే ఆన్సర్ మిమ్మల్ని డీపర్ కాన్సెప్ట్స్ కి తీసుకెళ్తుంది. మీరు డీప్ రూట్స్ కి చేరుకుంటారు. అండ్ సెకండ్ వన్, టీచ్ బ్యాక్ టెక్నిక్. మీరు నేర్చుకున్నది మీ చిన్న తమ్ముడికో లేదంటే ఒక అద్దం ఎదురుగా నిలబడి మీకు మీరే దాన్ని సింపుల్ వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేయగలిగారా? దెన్ ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైనట్టు. చేయలేకపోయారు అంటే అగైన్ యూ హ్యావ్ టు గో డీప్ ఇన్ టు ద రూట్స్. ద గ్రేట్ సైంటిస్ట్ ఐన్స్టీన్ అన్నారు, మీరు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారా? అయితే ఆ కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదు అని అర్థం. అండ్ థర్డ్ స్ట్రాటజీ ఈస్ ఎనాలజీ బిల్డింగ్. ప్రతి న్యూ కాన్సెప్ట్ ని మీకు ఆల్రెడీ తెలిసిన వేరొక కాన్సెప్ట్ తో లేకపోతే వేరొక నాలెడ్జ్ తోటి కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కంపేర్ చేయండి. ఇది దేని లాంటిది అని అడగండి. హార్ట్ పంప్ లాంటిది, కిడ్నీ ఫిల్టర్ లాంటిది, అలాగే న్యూటన్స్ లా బాల్ లాంటిది. ఇటువంటి కనెక్షన్స్ అంటే బ్రెయిన్ కి చాలా ఇష్టం. కనెక్షన్స్ ఉంటే మెమరీ స్ట్రాంగ్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి. ఈ రోజు వరకు మీరు మెమరైజేషన్ చేశారు అని అంటే ఎవరు మీకు ఇప్పటిదాకా ఇది చెప్పలేదు. సిస్టమ్ మిమ్మల్ని ఇలానే మెమరైజ్ చేయమని నేర్పింది. కానీ ఇప్పుడు మీకు తెలుసు. గుర్తుంచుకోండి, మార్క్స్ మిమ్మల్ని డిఫైన్ చేయవు, బట్ మీ థింకింగ్ ని డిఫైన్ చేస్తాయి. మెమరైజేషన్ మిమ్మల్ని ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేస్తుంది, బట్ కాన్సెప్చువల్ లెర్నింగ్ మిమ్మల్ని లైఫ్ కి ప్రిపేర్ చేస్తుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ ఇలాంటివి మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మీ ఈ లెర్నింగ్ జర్నీలో నేను కూడా మీతో ఉన్నాను. See you in the next video. Thank you. Bye bye.